నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నారు. హృతిక్ రోషన్ తో ఉండబోతోంది. ఇది ఒక అన్నదమ్ముల కథ. సో ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హాలీవుడ్లో కూడా వర్క్ చేయబోతున్నారు. ఒక మంచి సినిమాలో ఒక పెద్ద రోల్లో. మీరు అన్నట్టు చిన్న చిన్న రోల్స్, గెస్ట్ రోల్స్, క్యామియో రోల్స్ కాదు. ఏం చెప్తారు? ఇటీవల చెప్పాలి అంటే గ్లోబల్ రేంజ్కి వెళ్ళిన తర్వాత RRRతో రామ్ చరణ్ తేజకి, ఎన్టీఆర్కి ఇద్దరికి ఒక మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. కాకపోతే ఎవరి పంద వాళ్ళది. ఈ గ్లోబల్ వైజ్గా ఇంటర్వ్యూలు ఇచ్చింది రామ్ చరణ్ గారు, అండ్ ఎక్కువ ప్రమోషన్స్కి అటెండ్ అయింది ఆయనే. అండ్ ఆ తర్వాత హాలీవుడ్ పెద్ద పెద్ద పత్రికలకి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆయనే. ఆస్కర్ వేదిక దగ్గర నుంచి తర్వాత ఆఫ్టర్ పార్టీ ఆ సినిమాని అందరు చూపించడం, అత్యుత్సాహం మొత్తం ఆయనే చేశాడు. కానీ అలాంటి ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఇండియాలో రిలీజ్ అయ్యే అక్కడ అడపతడప సినిమాలకి క్యామియో రోల్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు వెళ్ళలా, ఎక్కువ కనపడలా, ఎక్కువ తిరగలా. జస్ట్ ఫంక్షన్కి వెళ్ళాడు, చేతులూపు వచ్చేసాడు నేను అని చెప్పేసి అటెండెన్స్ ఇచ్చి వచ్చాడు అంతే. ఆఫ్టర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకోలే, హీ కేమ్ బ్యాక్. బట్ ఆశ్చర్యం ఏంటంటే మొత్తం హాలీవుడ్ మీడియా కన్ను మొత్తం ఎన్టీఆర్ మీద ఫోకస్ అయిందని చెప్పేసి. ద రీజన్ బిహైండ్ ఇట్, దేనికి వచ్చింది ఆస్కార్ మనం అనుకుంటాం ఇక్కడ బ్లఫ్ చేసిన, బట్ వాళ్ళకి తెలుసు కదా దేనికి వచ్చింది ఆస్కార్. పలానా సినిమాలో పాటకు వచ్చిందంట. ఏం సినిమా? ఇట్లా వీళ్ళిద్దరుండి ఏదో చేశారు. ఎవరెవరు ఇందులో? దీనికి ఇంకేమైనా అవార్డులు వచ్చాయా? లేదు సార్, నామినేషన్ వరకు వెళ్ళింది. ఏం వెళ్ళింది? ఉత్తమ నటుడు. ఎవరు? ఈయన కాదు ఈయన. ఇది జరిగింది అంతే స్టోరీ. ఈ కథలో వాళ్ళకి అక్కడ ఉండేసరికి ఎవరైనా చూపించు. ఈయన ఇది చేయడం, పులితో ఫైట్, ఆ కుమ్రం భీముడో సాంగ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ గ్లింప్సెస్ అన్ని నచ్చేసాయి వాళ్ళు. సో ఆయన ఎక్కువ చూసిన తర్వాత ఆ చూసిన మనిషి ఎవరు? ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, మార్వెల్ స్టోరీస్లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ తీసిన డైరెక్టర్ జేమ్స్ గన్ గారు. చూసిన తర్వాత ఎంత బాగుంది, నెక్స్ట్ నా మార్వెల్ స్టోరీస్ ఏవైనా ఉంటే ఇతనితో చేయొచ్చు. ఇప్పుడు ఆయన కూడా పులి దగ్గర ఇది ఆ కండలు, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నచ్చాయి. మార్వెల్ స్టోరీస్ అన్న అలాగే ఉంటాయి వాళ్ళకు కూడా. ఈయనకి ఒరిజినల్గా ఇస్తేనే ఇలా చేస్తున్నాడు. ఇఫ్ ఐ గివ్ హిమ్ సూపర్ పవర్స్ ఇంకెలా చేస్తాడు. ఈయనకి ఎప్పుడన్నా గెటప్లు వేసాడండి. ఏమేమి వేసాడు చూపించంటే ఇట్లా యముడు సినిమాలో యమలీల దాంట్లో ఇలా వేసాడు, ఇవి వేసాడు, ఇట్లా ఇది ఈయనది. నెక్స్ట్ అలాగే జైలు అవకుశాలో ఆ 3 రోల్స్ చేశాడు. ఇవన్నీ కాస్త చూసిన ఆయన ఇంకొంచెం హైప్ వచ్చేసింది. చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట. అంటే జేమ్స్ గన్ యాక్చువల్గా ఈయన ఎంక్వైరీలోనే చూసినప్పటికీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్టర్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఇంకా ఆనందం ఎక్కువ కదా. మా డైరెక్టర్ కన్ను పడిందంటే ఇక చాలా నెక్స్ట్ ఇప్పుడు ఆయన మీద కొంచెం వీళ్ళు ఎక్కువ స్టడీ చేశారు. నెక్స్ట్ సిరీస్కి ఏమైనా పనికి వస్తుంది. ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 4కి ఏదైనా సూపర్ హీరోలోగో మార్వెల్ స్టోరీస్లో ఒక హీరో అంటే ఇక అది వేరు కదా, ప్రపంచ స్థాయి గుర్తింపు అది. మార్వెల్ స్టోరీస్లో ఈ స్పైడర్ మ్యాన్కి ఒకటి, ఆ మ్యాన్కి ఒకటి, ఈ మ్యాన్కి ఒకటి, అందరికి ఒక్కొక్క ఇది ఉంది. డాక్టర్ స్ట్రేంజ్కి ఒకటి, హల్క్ ఒకటి, ఎవరి దారిన వాళ్ళు. సో అలా ఇప్పుడు ఈయనకి థోర్ లాగా ఇప్పుడు ఎన్టీఆర్కి ఏదన్నా ఇప్పుడు జుట్టు పెంచితే ఎలా ఉంటాడు, జుట్టు తీస్తే ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు గమనించేసి నెక్స్ట్ సూపర్ హీరో ఈయనకి ఇస్తే బాగుండు అని. అంటే డైరెక్టర్ అంటే చాలు మనకు హాలీవుడ్ సినిమాల్లో. నెక్స్ట్ టీమ్ అంత ఉంటారు కదా, వాళ్ళు ఇమీడియట్ వర్కౌట్ చేసేస్తారు. ఒకవేళ స్క్రిప్ట్ వైజ్గా ఇది ఓకే అయితే ఓకేనా చెప్పి నెక్స్ట్ వెంటనే డైరెక్టర్కి ప్రజెంటేషన్ ఇస్తారు. సార్ ఇది సార్ అవర్ ప్రజెంటేషన్, హీ డిడ్ దిస్ ఇవన్నీ చేశాడు, ఇలా ఉంటాడు, ఈ 2 వీడియోస్ చూడండి మీకోసం కట్ చేసాం, ఆయన ఏదో చేస్తాడు, రే భలే చేశాడు, నెక్స్ట్ ఇనఫ్, దట్స్ ఆల్, అంతే జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఇప్పుడు రీసెంట్లీ బాలీవుడ్కి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు మనం అనుకున్నాం హృతిక్ రోషన్తో వార్ 2 ఏది శ్రీకృష్ణుడి పాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ అన్నట్లుగా తీసుకున్నారని. ఎలాగైతే కృష్ణుడు వెనకాలండి కురుక్షేత్రంని నడిపించాడో అలాగా ఈ కృష్ణ వెనకాలండి ఆ వారిని నడిపిస్తాడు. మేబీ కృష్ణుడు గెటప్ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఒక్కసారి అలా ఊహించుకోవచ్చు. బృందావనంలో కూడా అంతే కదా, ఒక కృష్ణుడు అన్నట్టుగానే తీశారు కానీ మొత్తం కథ అంతా అలా నడిపించింది. సో ఆ రకంగా అట్లీస్ట్ ఒక్క గ్లిమ్స్లో అయినా సరే విలన్ ఇట్లా చూసినప్పుడు అతను ఇట్లా కృష్ణావతారంలో కనిపించినట్టుంటే అది అదొకటి చాలు. సో ఆ రకంగా అది సెట్ అయింది అని చెప్పి ఫ్యాన్స్కి ఆనందం. అండ్ నెక్స్ట్ మన
గంగూబాయ్ కతియావాడి తర్వాత సంజయ్ లీలా బన్సాలి నెక్స్ట్ సేమ్ ఆలియా భట్తో తీస్తుంటే దాంట్లో హీరోగా ఎన్టీఆర్ని సజెస్ట్ చేశారని, ఇది కూడా ఒక పీరియాడికల్ డ్రామాలా ఉంటుందని. కోర్స్ మనకు తెలిసిందే సంజయ్ లీలా బన్సాలి సినిమాలు ఎలా ఉంటాయో, ఒక పెద్ద రాజులాగా ధీరుడిలా చూపిస్తారని కథనాలు వస్తున్నాయి. సో గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలామంది కూడా ఇప్పుడు రామ్ చరణ్ని ఎన్టీఆర్ని పోల్చి చూస్తే రామ్ చరణ్ తేజ నెక్స్ట్ ఏమో 500 కోట్లు మోయాలి అమ్మో అని భయపడుతున్నారు. ఆ తర్వాత ఏమో అదేదో కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ ఇదేంట్రా బాబు అని భయపడుతున్నారు. అట్లా ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చూసుకుంటే నెక్స్ట్ ఇట్లా హృతిక్ రోషన్తో ఈ సినిమా అంటనగానే ఫ్యాన్స్కి ఒక ఆనందం. నెక్స్ట్ అలాగే అరే నెక్స్ట్ ఇంకా హాలీవుడ్ లెవెల్ అంటే ఫ్యాన్స్కి ఇంకో గూస్ బంప్స్. సో ఈ లెవెల్లో ఎన్టీఆర్ గారు మాత్రం ఇప్పుడు హాలీవుడ్ రాజ్యాన్ని ఏల్తాడనే చెప్పుకోవచ్చు. అండ్ హాలీవుడ్లో ఉండేది ఏంటంటే కోర్స్ మ్యాక్సిమం నిజంగా చెప్తున్నా ఒక టైప్ ఆఫ్ డిగ్నిఫైడ్గా ఉంటారే తప్ప, అంటే రిచ్గా డిగ్నిఫైడ్గా ఉంటారే కానీ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు మన వాళ్ళు ఇచ్చినట్టు. ఇప్పుడు అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది బాగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కొన్నే ఉంటాయి, మరీ ఎక్కువ ఉండవు. మిగతా వాళ్ళంతా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అంతే. ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తే అన్ని రకాలైన నవరసాలు వాళ్ళకి నచ్చి ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో అని ఒకటి. రెండోది ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేసేవాళ్ళు బాలీవుడ్లో ఎవరు లేరు, హాలీవుడ్లో కూడా ఎవరు లేరు. అవును, హాలీవుడ్లో అన్ని డ్యాన్స్ లేరు కదా, ఈ స్టెప్పులు బ్రేక్లు ఇవన్నీ ఉండవు అక్కడ. జస్ట్ ఇలా వచ్చేసి అలా అలా వెళ్ళిపోతారు అంతే కదా. సో ఈ రకంగా చూసుకుంటే హాలీవుడ్లో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు ఎన్టీఆర్. నాటు పాట తర్వాత ఇట్లాంటిది ఏదో పెట్టాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ అలాంటిది వెంటనే ది గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్నే పెడుతున్నట్టు. దాంట్లో ఒక టైప్ ఆఫ్ మంచి సాంగ్ ఊపున్న పాట పెట్టి దాన్ని ఏదో రకంగా తీస్తే ఇంకా బాగా హిట్ అవుతుంది ఆయన నమ్మకం. సో ఆ రకంగా చూసుకుంటే హాలీవుడ్ రేంజ్లో మాత్రం ఫస్ట్ ఒక అంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ కూడా ఒక పాప్ స్టార్ లాగా ఉండిపోయాడు. ఈయన మాత్రం ఒక హీరో, పర్ఫెక్ట్ 360 degrees హీరోగా హాలీవుడ్కి పరిచయం అవుతున్నాడు అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో అయితే పర్ఫెక్ట్గా 360 degreesలో ఒక మంచి హీరో దొరికాడని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.